హలో! ఇదొచ్చేసి మేము ట్రిప్‌కనేది వెళ్తున్నాము. నా బర్త్‌డే అనేది వస్తుంది. సో, దానికోసం ట్రిప్‌కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఆ రోజు వచ్చేసి వినాయక చవితి ఫిఫ్త్ డే నిమజ్జనం అవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి రైల్వే స్టేషన్‌కి కొంచెం త్వరగా అనేది వెళ్ళాము. యశ్వంతపూర్ రైల్వే స్టేషన్‌కి వెళ్ళాము. సో, మాకు డైరెక్ట్ ట్రైన్ అనేది ఉంది. సో, ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా మీకు. గోకర్ణ అనేది వెళ్తున్నాము మేము. చాలా ఇయర్స్ నుండి అనుకుంటున్నాము గోకర్ణ వెళ్దామని చెప్పేసి ఎప్పుడు పోస్ట్‌పోన్ అయితూ ఉండేది. 2 డే రైస్ అనేది బుక్ చేసుకున్నాము. ట్రైన్ అనేది హ్యాపీగా జర్నీ అనేది సాఫీగా అయిపోయింది. మార్నింగ్ 7:00కి కరెక్ట్ టైంకే గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్‌లో అనేది దిగాము. దెన్ మేము ఒక క్యాబ్ అనేది మాట్లాడుకొని రిసార్ట్‌కి అనేది వెళ్తున్నాము. సో, మా రిసార్ట్ వచ్చేసి 12కి చెక్-ఇన్. బట్ మేము ఎర్లీ చెక్-ఇన్ అనేది తీసుకున్నాము. 8 కల్లా మేము రిసార్ట్‌కి అనేది వెళ్ళాము. స్టేషన్ నుండి ఒక 12 కిలోమీటర్స్ అలా ఉంది. బుక్ చేసుకున్న రిసార్ట్ వచ్చేసి ఇదే చూపిస్తున్నాను చూడండి. సో, నవీన్ వెళ్ళేసి చెక్-ఇన్ అవన్నీ కూడా ప్రాసెస్ అనేది అయ్యాక మేమనేది మాకు రూమ్ అనేది అలొకేట్ చేశారు. చూపిస్తున్నాను చూడండి. రిసార్ట్ వచ్చేసి రెవెలర్స్ రిసార్ట్. మేమొచ్చేసి ప్రీమియం విల్లా విత్ పూల్ అనేది బుక్ చేసుకున్నాము. అండ్ మాకు రిసార్ట్‌లో ఏమేమి ఇచ్చారో అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ రిసార్ట్ కాస్ట్ వచ్చేసి మేము ఆఫ్ సీజన్‌లో వెళ్ళాం కదా! సో, మాకు కొంచెం తక్కువే పడింది. 7,000 అలా పడింది. బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇంక్లూడెడు. సో, మేము లంచ్, డిన్నర్ అనేది ఇంక్లూడ్ చేసుకోలేదు. ఆ ఆప్షన్ అనేది లేదు. అండ్ చూపిస్తున్నాను చూడండి. రూమ్ అంతా కూడా బాగుంది. చాలా నీట్‌గా అండ్ క్లీన్‌గా ఉంది. మాకైతే బాగా నచ్చింది. అదే ఆన్ సీజన్‌లో అయితే 18,000-20,000 దాకా వీళ్ళు రేట్ అనేది ఉండిద్దంట కాస్ట్ వచ్చేసి. సో, మనకి ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ బెడ్‌షీట్స్ అవన్నీ ఇచ్చారు. అండ్ లైటింగ్ అవన్నీ కూడా చాలా బాగుంది. గోకర్ణ సీజన్ వచ్చేసి అక్టోబర్ నుండి మార్చ్ వరకు అంట. సో, మేము సెప్టెంబర్‌లోనే వెళ్ళాం కదా! పర్లేదు, దానివల్ల కొంచెం బెనిఫిట్స్ అనేవి కూడా ఉన్నాయి మాకు. అవన్నీ ముందు ముందు వీడియోస్‌లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెంత్ వీడియో కూడా ఆల్రెడీ నేను మీకు పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఆ లెంత్ వీడియోలో వచ్చేసి. మనకి బాత్రూమ్స్ ఇచ్చారు అండ్ హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు. గోకర్ణ అనేది ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటాయి అండ్ వాళ్ళకు షేర్ చేయండి. ఇది వచ్చేసి పూల్ మరీ అంత పెద్దది కాదు, కొంచెం చిన్నగానే ఉంది. మోక్ష కోసమే మేము బుక్ చేసాము పూలు. మోక్ష అయితే ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి పక్కనే ఇంకా కూర్చోడానికి చైర్స్ అవన్నీ వేశారు. వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఫుల్ గ్రీనరీ. అసలు చూస్తే దూరం దాకా గ్రీనరీనే కనపడుతుంది. కొండల మీద కట్టారు వీళ్ళు వచ్చేసి రిసార్ట్. బ్రేక్ఫాస్ట్ అనేది ఆర్డర్ చేసుకున్నాము. బాగుంది. ఫుడ్ అయితే బాగుంది, టేస్టీగా ఉంది. మాకైతే నచ్చింది. మేము ఉన్నన్ని రోజులు కూడా రిసార్ట్లోనే తిన్నాము. బయట ఎక్కడ అంత ఎక్కువ తినలేదు ఫుడ్ వచ్చేసి. ఎందుకు తినలేదు ఏంటి అనేది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా కాఫీ, టీ అవి తాగాము. సో, తాగేసి మోక్ష వచ్చేసి కొంతసేపు పూల్లో దిగుతానంటే ఇంకా మోక్షని డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా కొంతసేపు పూల్లో అనేది ఎంజాయ్ చేశాడు. తర్వాత వచ్చేసి మేము రెడీ అయ్యి బీచ్కి అనేది వెళ్ళాము. సో, నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.